వెతికే పనేవరిది? పరమానందయ్యకు పక్క ఊరిలో పని పడింది. దాంతో శిష్యులను పిలిచి ఎడ్లబండి సిద్ధం చేయమని చెప్పారు. మీ తెలివితేటల గురించి నాకు బాగా తెలుసు, అందుకే ముందే చెబుతున్నా. ఎవరి పని వాళ్ళు చేయండి, ఇంకొకరి పనిలో జోక్యం చేసుకోవద్దు అన్నారు. దాంతో శిష్యులు ఎడ్లకు గడ్డి పెట్టడం, నీళ్లు పెట్టడం, బండి తోలడం, గ్రామం పొలిమేరలో గురువు గారిని నిద్ర లేపడం, ఇలా ఒక్క పనిని ఒక్కొక్కరు పంచుకుంటూ పరమానందయ్య ఎక్కగానే ఎడ్ల బండి మెల్లగా ముందుకు సాగింది. కొద్ది దూరం వెళ్ళాక ఆయన నిద్రలోకి జారుకున్నారు. శిష్యులు బండిని అనుసరిస్తూ ఉన్నారు. ఇంతలో ఒక శిష్యుడు గట్టిగా అరిచాడు. దాంతో మిగతా వాళ్ళు ఏమైంది, ఎందుకలా అరిచావు అని అడిగారు. ఎద్దు మెడలో కట్టిన గంట కనబడడం లేదు అని చెప్పాడతను. అక్కడంతా వెతకడం మొదలు పెట్టారు. ఇంతలో వాళ్లకు గురువు గారు ఎవరి పని వారే చేయాలని చెప్పారు కదా, మరి గంట వెతకడం ఎవరి పని అనే అనుమానం వచ్చింది. ఇది నా పని కాదంటే నా పని కాదంటూ అందరూ వెతకడం మానేశారు. అప్పుడు శిష్యుల్లో ఒకరు మిగతా వాళ్ళు పనిలో జోక్యం చేసుకోవద్దని గురువుగారు చెప్పారు కదా, పోయిన గంట ఎత్తుది కాబట్టి దాన్ని వదిలిపెడితే అదే వెతికి తెచ్చుకుంటుంది అన్నాడు. ఆ ఆలోచన మిగతా వాళ్లకు నచ్చింది. దాంతో బండి చెట్టు కింద ఆపారు. అది కింద వాలకుండా కర్రలు పెట్టారు. ఒక ఎద్దును చెట్టుకు కట్టేశారు. మరో దాన్ని కదులుతూ పోయిన గంటను తెచ్చుకోమన్నారు. దాంతో అది పరిగెత్తుకుంటూ ఎటో వెళ్ళిపోయింది. ఇంతలో పరమానందయ్యకు మెలకువ వచ్చింది. ఒక ఎద్దు కనబడపోవడంతో శిష్యులు అడిగారు. జరిగిందంతా చెప్పారు. వాళ్ళు ఆ మాటలు విని శిష్యులు ఆజ్ఞానిక ఆయన తలకొట్టుకున్నారు. ఇక చేసేదేం లేక వాళ్ళను తీసుకొని ఇంటి బాట పట్టారు. పరమానందయ్య